హ్యాట్స్ ఆఫ్ కంపాషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమం కేసానిపల్లి ఎంఏఎం ఫార్మా కాలేజీలో నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం ప్రసాదరావు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కార్తిక్, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ ప్రసాదరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఆరోగ్యవంతమైన సమాజం కొరకు ప్రతి ఒక్కరూ మన చుట్టూ జరిగే విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, హెచ్ఐవిపై పోరాటంలో యువత పాత్ర చాలా ముఖ్యమని అన్నారు. స్వచ్ఛంద సంస్థ పిఎం ఉదయరాజు మాట్లాడుతూ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ 2 నెలల ప్రోగ్రాం గురించి వివరించారు. మేరీ, శివరాజు, అంజలి, మీరా, విజయ, రజని తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు హెచ్ఐవి ఎయిడ్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ మన ఎంఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో చేయడం జరిగింది. దీనికి అవకాశం ఇచ్చినటువంటి మన కాలేజ్ ప్రిన్సిపల్ గారు ప్రసాదరావు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ హెచ్ఐవి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మన ఎంఏఎం ఫార్మస్యూటికల్ కాలేజ్ స్టూడెంట్స్ తోటి, ప్రిన్సిపాల్ గారితో, స్టాఫ్ తోటి, అందరితో కూడా చేయడం జరిగింది. దీంట్లో హెచ్ఐవి ఏ విధంగా వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం హెచ్ఐవి నుంచి ఎలాగ దూరంగా ఉండాలి అనే విషయాల మీద హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ సంస్థ ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి అవేర్నెస్ క్యాంపెయిన్లో పాల్గొనడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరొకసారి ధన్యవాదాలు కూడా అడుగుతాను. హెచ్ఐవి ఎయిడ్స్ అంటున్నారు కదా, రెండు ఒకటేనా కదా? క్లారిటీ ఉంది. సో హెచ్ఐవి వేరు, ఎయిడ్స్ వేరు. సో ఫైనల్ స్టేజ్ ఎయిడ్స్. సో ఫస్ట్ స్టేజ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వైరస్. ఈ రోజుకి కూడా మనం దాని మీద సరైనటువంటి ఔషధాన్ని తీయడంలో చాలా వరకు కొంచెం వెనకబడే ఉన్నామని చెప్పుకోవచ్చు. ఈనాటి వరకు కూడా కొన్ని ఇంజెక్షన్స్ వస్తున్నాయి అని దగ్గర ఒక దశాబ్ద కాలం నుంచి వింటున్నాం కానీ